హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజేష్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈరోజు మన ఫించెస్ బ్రీడింగ్ ఎలా చేసినాయి, వాటి రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. దానితో పాటు నేను ఫించెస్కి ఇచ్చే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, వీక్లీ ఎన్ని టైమ్స్ ఇస్తానో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫించెస్కి ఇచ్చేది ఫుడ్ వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఎక్కువగా ఎగ్ ఫుడ్ ఇస్తాను. ఆ ఎగ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఈ ఎగ్ ఫుడ్ అనేది ఒక్క ఫించెస్కే కాదు, ఏ బర్డ్స్కైనా సరే ఇవ్వచ్చు. కాకపోతే ఏ టైంలో ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది మాత్రం తెలుసుకొని ఇవ్వాలి. ఈ ఎగ్ ఫుడ్ అనేది మనం ఎంత కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇస్తే బ్రీడింగ్ రిజల్ట్ అనేది అంత బాగా ఉండిద్ది. అందుకే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మన దగ్గర జావా ఫించెస్ ఒక 12 పేర్లు ఉన్నాయి. ఆ 12 పేర్లో ఒక్క 7 పేర్లు మాత్రమే బ్రీడింగ్ పేర్స్. ఇందులో కొన్ని బ్రీడింగ్ చేసినాయి, ఆ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అందులో మొదటి పేరు ఇది. పెట్టడం అయితే 6 ఎగ్స్ పెట్టింది. చిక్స్ మాత్రం ఒక 4 చిక్స్ తీసింది. ఆ చిక్స్ బాగా హెల్తీగా ఉన్నాయి. ఎందుకంటే మనం పెట్టే సాఫ్ట్ ఫుడ్ మీద డిపెండెడ్ అనమాట చిక్స్ ఎలా సర్వైవ్ అవుతాయి అనేది. ఏ బర్డ్స్కైనా సరే, ఏ చిక్స్కైనా సరే బ్రీడింగ్ టైంలో కంపల్సరీగా మనం సాఫ్ట్ ఫుడ్ అనేది పెట్టాల్సిందే. ఈ సాఫ్ట్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉండేది ఈ చిక్స్ ఎలా పెరుగుతాయి అనేది మాత్రం. మనం ఎంత బాగా సాఫ్ట్ ఫుడ్ పెట్టగలిగితే వీటి లైఫ్ అంత బాగుండిద్ది అన్నమాట చిక్స్ది. తర్వాత సెకండ్ పేరు పెట్టడం అయితే 5 ఎగ్స్ పెట్టింది. ప్రస్తుతానికి 2 చిక్స్ అయితే వచ్చినాయి. ఈ 3 ఎగ్స్ని చెక్ చేస్తాను. పద్దాకలా ఏం చెక్ చేస్తాం, డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పి చేయలేదు. ఇప్పుడు ఇది అయిపోగానే చెక్ చేసి ఒకవేళ ఫర్టైల్ అయితే ఉంచుతాను, అన్ఫర్టైల్ అయితే తీసేస్తాను. ఇవి ఫించెస్లో అయితే అన్ఫర్టైల్ ఎక్కువగానే వస్తూ ఉంటాయి. నా దగ్గర అయితే మంత్లీ చాలా అన్ఫర్టైల్ ఉంటాయి. వాటిని అన్నింటిని ఒక కప్పులో వేసి పెడతాను. వీలైతే లాస్ట్లో చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ పేరు ఇది పెట్టడం అయితే 8, 7 ఎగ్స్ పెట్టింది. అందులోంచి ప్రస్తుతానికి ఒక చిక్కే బయటకు వచ్చింది. చెక్ చేస్తాను, ఫర్టైల్ అయితే ఉంచుతాను, అన్ఫర్టైల్ అయితే తీసేస్తాను. నేను చెప్పాను కదా, జావా ఫించెస్ అనేది 4 to 10 ఎగ్స్ పెట్టే అంత కెపాసిటీ ఉండిద్ది వీటికి. అందుకే వీటికి హై ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. వీటి చిక్స్ను కూడా బాగా సర్వై చేపిస్తుంది. ఇది ఎగ్స్ కూడా వీటిది నార్మల్ ఫించెస్తో పోల్చుకుంటే ఎగ్స్ క్వాంటిటీ కూడా చాలా పెద్దగానే ఉండిద్ది. నెక్స్ట్ పేరు ఇది 4 ఎగ్స్ పెట్టింది. ఆ 4 కూడా 4 చిక్స్గా వచ్చినాయి బయటికి. క్వాలిటీ కూడా భలే ఉంది. సైజ్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. నేను అందుకే సాఫ్ట్ ఫుడ్ అనేది మెయిన్ అనేది. నాకు కుదిరితే మ్యాక్సిమం సాఫ్ట్ ఫుడ్ తయారు చేసి పెడతాను. లేకపోతే అట్లీస్ట్ ఒక మొక్కజొన్న తీసుకొచ్చి అందుట్లో వేస్తాను. అవే సరిగా తీసుకెళ్ళి చిక్స్కి ఫుడ్ పెడతా ఉంటాయి. నెక్స్ట్ పేరు ఇందులో అయితే చిక్స్ ఏం బయటకు రాలేదు. 4 ఎగ్సే పెట్టింది. ఇంకా పెట్టిద్దో లేదో మనమైతే ఏం చెక్ చేయలేదు ఇంతవరకు వీటిని. చూస్తాను, ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాను వీటిని ప్రాపర్. నెక్స్ట్ దాంట్లో అయితే 2 ఎగ్స్ ఉన్నాయి. ఇది మొత్తానికి కొత్త పేరే, అందుకే ఇప్పుడే ఎగ్స్ లేచేస్తుంది. ఇది నెక్స్ట్ అయితే ఒక 5 ఎగ్స్ పెట్టింది. నేనైతే ప్రస్తుతానికి ఏం చెక్ చేయలేదు. ఒక 4-5 డేస్ నుంచి ఒక 4-5 డేస్ ఆగి చెక్ చేస్తాను. అప్పుడు కానీ నాకు తెలియదు ఇది ఫర్టైల్ అన్ఫర్టైల్ అనేవి. నెక్స్ట్ బెంగాలీ ఫించెస్ ఈ బెంగాలీ ఫించెస్కి జావా ఫించెస్కి అసలు వేరు అనమాట. జావా ఫించెస్ అనేవి కొద్దిగా లూజ్గా ఫుడ్ పెడతాయి. ఈ బెంగాలీ ఫించెస్ ఉండే వాటి చిక్స్కి అసలు దబాయించి ఫీడ్ పెడతాయి. అసలు ఖాళీ అంటూ ఉండదు, అంత బాగా ఫీడ్ చేస్తూ ఉంటాయి. ఇందులో కూడా 4 చిక్స్ ఉన్నాయి. పెట్టడానికి 6 పెట్టింది కానీ 4 చిక్స్ అయినాయి. ఇది కస్టర్డ్ బెంగాలీ, నార్మల్ బెంగాలీ పేరు. నెక్స్ట్ కూడా బెంగాలీ ఫించెస్ పేరే. పెరల్ బెంగాలీకి నార్మల్ వైట్ బెంగాలీ వేశాను. నెక్స్ట్ అవుట్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఒక 4 చిక్స్ 3 చిక్స్ ఉన్నాయి. ఈ బెంగాలీ ఫించెస్కి మనం సాఫ్ట్ ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా వాటి చిక్స్ని మాత్రం భలే సర్వైవ్ చేస్తాయి, భలే ఫుడ్ పెడతాయి. నెక్స్ట్ అవుట్ అవుతాయి ఇంకా 2 డేస్ 3 డేస్లో. నెక్స్ట్ ఎల్లో గ్లోడెన్ ఫించెస్ నా దగ్గర 15 పేర్లు ఉండాలి గ్లోడెన్ ఫించెస్వి. అందరూ ఒక పేరు అని చెప్పి నాకు తెలిసిన అందరూ ఎత్తుకెళ్ళిపోయారు. ఒక్క 2 పేర్స్ పెట్టినాను. ఇక తర్వాత మనం తిప్పడానికి టైమే కుదరలేదు. ఈ 2 పేర్స్ కూడా ప్రస్తుతానికి బ్రీడింగ్ వచ్చింది. ఒకటైతే వాటి చిక్స్ని చంపేసింది. వీటిని కూడా టెస్ట్ చేస్తున్నాను, ఇది బ్రీడింగ్ చేయగలదా లేదా అని చెప్పి. నెక్స్ట్ టైం మాత్రం ఇది బ్రీడింగ్ చేస్తే వీటి కిందే ఉంచుకుంటాను, లేదంటే వీటిని తీసుకెళ్ళి బెంగాలీ ఫించెస్ కింద వేస్తాను. ఇది ఎల్లో గ్లోడియన్ ఫించెస్ పేరు. నెక్స్ట్ హెలికాప్టర్ బడ్గీస్ పేరు. ఇది ఫిమేల్ ఎగ్స్ వేయటం స్టార్ట్ అయింది, మేల్ చనిపోయింది. ఇది 4 ఎగ్స్ పెట్టింది. 4 ఎగ్స్ బాగా హ్యాచ్ చేసింది. 4 చిక్స్ తీసింది కానీ 2 చిక్స్ చనిపోయినాయి. 2 చిక్స్ బతికున్నాయి. వీటికి డైలీ ఎన్ని రోజుల దాకా నెక్స్ట్ అవుట్ కావు అన్ని రోజుల దాకా నేను కంపల్సరీగా ఫీడ్ అనేది సాఫ్ట్ ఫుడ్ పెట్టాల్సిందే, లేకపోతే ఈ సర్వే కావు. ఎందుకంటే ఒక్క మదర్ ఉంది, అది వీటిని సర్వే చేయలేదు. ఫాదర్ కూడా సపోర్ట్ ఉండాలి, అది లేదు. కాబట్టి మనం కంపల్సరీగా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ నా ఫాస్టింగ్ బెంగాలీ పేరు ఇది. వీటి కింద జీబ్రా ఫించెస్ ఎగ్స్ వేసాను.
ఇవి బాగా హ్యాచ్ చేసి వాటి చిక్స్ని కూడా తీసి వీటిని చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైము వీటి కింద నేను ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్ వేయడానికి చెక్ చేయడానికి ఫస్ట్ నేను జీబ్రా ఫించెస్ ఎగ్స్ వేశాను, సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఈ పేరుకి ఒక 2 months 3 months రెస్ట్ ఇచ్చి తర్వాత వీటి కింద ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్ వేస్తాను. నేను ఎగ్ ఫుడ్ అనేది 3-4 రకాలుగా చేసిస్తూ ఉంటాను. అందులో ఫస్ట్ది నేను ఎక్కువగా ఇచ్చేది ఇదే, బ్రెడ్లో ఎగ్ కలిపిస్తూ ఉంటాను. దానికోసం మనం బ్రెడ్లు ఎన్ని తీసుకోవాలంటే మన దగ్గర ఉన్న బార్డ్స్ని బట్టి, నా దగ్గర ఇన్ని ఫించెస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ 5 బ్రెడ్స్ అయితే సరిపోతాయి. 2 ఎగ్స్, 2 రస్కులు తీసుకుంటాను. రస్కు లేకపోతే 2 షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న బిస్కెట్స్ అని వేసుకుంటాను. దాంతోపాటు నేను బ్రీడింగ్ ఫార్ములా పౌడర్ ఒకటి చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే దాని మీద కూడా కంపల్సరీగా ఒక వీడియో చేస్తాను. తర్వాత బిఎస్ఎఫ్ లార్వా, డ్రై లార్వా ఉండిద్ది, అవి కూడా తీసుకుంటాను. అవి మొత్తాన్ని కలిపి నేను చిన్నగా పౌడర్గా చేసుకుంటాను. ఎగ్ కానీ బ్రెడ్ కానీ ఈ బిస్కెట్స్ కానీ ఇంక ఏమైనా సరే పౌడర్గా చేస్తాను. దీంట్లో వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండేట్టు చూసుకుంటాను. అంటే పట్టుకుంటే మనం వాటర్గా లేకుండా పొడిగా ఉండేట్టు చేసుకుంటాను. ఎందుకంటే వాటర్ ఉంటే ఎక్కువ టైం మనం దీన్ని కేజీలో పెట్టలేము, తొందరగా చెడిపోయింది. అందుకే బాగా డ్రైగా చేసుకొని బార్డ్స్కి పెడతా ఉంటాను నేను. ఇది నా ఫస్ట్ పద్ధతి. ఈ బ్రీడింగ్ ఫార్ములాది మాత్రం నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. ఇప్పుడు చేయడానికి టైం లేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి చేసి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ తీసుకురావాలంటే మనం నిల్వ పెట్టుకోలేము. అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే కంపల్సరీ వీడియో. ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి, ఎగ్ ఫుడ్ అనేది మీ ఫించెస్ కానీ మీ బర్డ్స్ కానీ 4 hours ఎంత తినగలవో అంతే వేయండి. నా దగ్గర ఉన్న ఒక్క పేరుకి నేను 1 స్పూన్ మాత్రం వేస్తాను. చిక్స్ ఉంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేస్తాను. ఇవి 4 hours కంటే ఎక్కువ ఉండటం వల్ల ఎగ్ ఫుడ్ అనేది చెడిపోతాయి. అవి తినటం వల్ల వీటికి లూజ్ మోషన్స్ కానీ ఇంకేమైనా డిసీజ్ రావడానికి చాలా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను ఎంత తినగలదో అంత మాత్రమే వేసుకుంటాను. ఒక బాడు మన దగ్గర ఉందంటే అది రోజు ఏం తింటుంది ఏం తినదు అనేది మనకి అర్థమైపోయి ఉండాలి. ఎంత తింటుంది ఎంత తినదు అనేది కూడా అర్థమైపోయి ఉండాలి మనకి. బర్డ్స్కి నేను ఎగ్ ఫుడ్ ఇచ్చే రెండో విధానం ఇది. ఇది బాయిల్ రైస్లో ఎగ్ నా బ్రీడింగ్ ఫార్ములా కలుపుకొని ఇస్తాను. ఇది ఎప్పుడైనా సరే నైట్ రైస్ అయినా పర్లేదు, మార్నింగ్ టైంలో మనం ఫ్రెష్గా మళ్ళీ బాయిల్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే కొంతమంది ఇళ్లలో ఏం చేస్తారంటే రైస్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు కలుపుతూ ఉంటారు. అది కలపకుండా ఇవ్వాలి. ఉప్పు అనేది బర్డ్స్కి అసలు మంచిదే కాదు. నేను బ్రీడింగ్ ఫార్ములా ఎంత చేస్తున్నానంటే ఇంకో 4-5 months వచ్చేంత నేను కలుపుకొని పెట్టినాను. ఎందుకంటే నా దగ్గర టైం ఉండదు కాబట్టి. ఈ విధానంలో నా దగ్గర ఎప్పుడైతే టైం ఉండదో అప్పుడు ఇలా ఇస్తాను. మ్యాక్సిమం నా ఫస్ట్ చాయిస్ మాత్రం బ్రెడ్తో కలిపి ఇవ్వటమే. ఇలా టైం లేనప్పుడు మాత్రమే రైస్లో కలిపిస్తాను. ఇది నా 3వ విధానం. ఇది మంత్లీ 1 time 2 time ఇస్తాను. వీటికి అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను, కానీ అత్యవసర పరిస్థితిలో తప్పదు, ఇవాళ ఎగ్ ఇవ్వాల్సిందన్న పరిస్థితిలో వేస్తాను నేను. మన మొలకల్లో కూడా ఎగ్ అనేది కల్పిస్తాను. ఇది ఎలా ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న బార్డ్స్ మీద, వాతావరణం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాతావరణం బాగా హీట్గా ఉంటే ఎగ్ అనేది క్వాంటిటీ కొద్దిగా తగ్గించివ్వండి. వాతావరణం చల్లగా ఉంటే ఎగ్ క్వాంటిటీ అనేది కొద్దిగా పెంచివచ్చు. మన దగ్గర చిక్స్ ఎక్కువ ఉన్నా కూడా ఎగ్ అనేది కొద్దిగా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే చిక్స్ అనేవి ఎగ్ ఎక్కువగా తినడం వల్ల హీట్కి వచ్చి చనిపోతూ ఉంటాయి, అంటే ఓవర్ హీట్ అయ్యి. అదే బ్రీడింగ్ మీద కొత్తగా బ్రీడింగ్ అవుతున్నాయి అంటే పర్లేదు, మనం ఎంత ఎగ్ ఫుడ్ ఇచ్చినా సరే. ఇది నా 3వ విధానం. ఇది ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాను నేను. ఇది నా 4th టైపు బర్డ్స్కి ఎగ్ ఫుడ్ ఇచ్చేది. ఇందులో నేను వెజిటేబుల్స్ కలిపిస్తాను, ఒక్కోసారి లీఫీ వెజిటేబుల్స్ ఒకటి కలిపిస్తాను. బీట్రూటు, ఈ క్యారెట్ కానీ తురిమినప్పుడు వచ్చే వాటర్ని మొత్తం డ్రై చేసి బర్డ్స్కి ఇస్తాను. నా బర్డ్స్కి మాత్రం 3 hours 4 hours ఎంత తినగలో అంతే పెడతాను. ఇది ఎక్కువ టైము కేజీలో ఉంటే తొందరగా చెడిపోయింది. అవి తిన్నవి మాత్రం కన్ఫామ్గా డిసీజ్ వస్తూ ఉంటాయి. అందుకే నేను 4 hours కంటే ఎక్కువ సాఫ్ట్ ఫుడ్ పెట్టను. ఇందులో కూడా నేను బిఎస్ఎఫ్ లార్వా కలుపుకుంటాను, నా దగ్గర ఉన్న బ్రీడింగ్ ఫార్ములా కలుపుకుంటాను. నేను నార్మల్గా చెప్పాలి అంటే నా బర్డ్స్ మాత్రం ఎగ్ ఫుడ్ రైస్ ఫుడ్ తినటానికే ఇంట్రెస్ట్ చూపుతాయి. అందుకే నేను వీక్లీ 3 times ఎగ్ ఫుడ్ కానీ రైస్ ఫుడ్ కానీ ఇస్తాను. ఇది మంత్లీ 2 times మాత్రమే ఈ ఫుడ్ ఇస్తాను. ఎండాకాలం వచ్చేదలికి ఆ బ్రెడ్ ఫుడ్ అనేది మంత్లీకి వచ్చిద్ది, ఇది వీక్లీకి వెళ్ళిద్ది. నేను ముందే చెప్పాను, సాఫ్ట్ ఫుడ్ ఇచ్చేది ఎలా అంటే మన బార్డ్స్ మీద, వాతావరణం మీద డిపెండ్ అయి ఉండిద్ది అనేది. ఇలా నేను ఎగ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి నా బార్డ్స్కి ఇస్తాను. అందుకే నా దగ్గర బ్రీడింగ్ కూడా బాగానే చేస్తాను ఈ ప్రస్తుతానికి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.